ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 21. అక్షర, నువ్వు ఎప్పుడూ ఒకేలాగా ఉన్నావు. ఇలా ఉండటం మన వల్ల కాదు. అసలు అక్షర మనసులో నా మీద ఇప్పుడు ఉన్న ఒపీనియన్ ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్ అరవింద్ నిన్నే అప్పటి నుంచి పిలుస్తూనే ఉన్నా, నువ్వేమిటి పలక్కుండా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది అక్షర. నా మీద నీ ఫీలింగ్ ఏమిటి అని థింక్ చేస్తున్నా అని చెప్పాడు అరవింద్. వాట్ అన్నది అక్షర. అరవింద్ తేరుకుంటూ అదేమీ లేదు, నేను ఏదో థింక్ చేస్తున్నా. నువ్వేమిటి డోర్ దగ్గరే ఆగిపోయావు అని అడిగాడు అరవింద్. నీకు రూమ్ లోనికి పర్మిషన్ లేకుండా వస్తే నచ్చదు కదా, నీ కోసం ఫుడ్ తీసుకుని వచ్చాను అని చెప్పింది అక్షర. అది నేనే అన్నాను కదా, నేను అన్న ఏ ఒక్కటి మర్చిపోలేదు, అన్నీ గుర్తు పెట్టుకున్నది. ఇప్పుడు అడిగితే చేతిలో ఉన్న ప్లేట్తో నా బుర్ర బద్దలు కొట్టేస్తుంది. తొందరపడకు సుందరవదన అన్నట్టు అరవింద్ బాబు కాస్త తట్టుకో అని మనసులో అనుకున్నాడు. అరవింద్, భోజనం తీసుకుని వచ్చాను అని చెప్పింది అక్షర. నేను అదే చూస్తున్నా, తీసుకొచ్చి అక్కడే ఆగిపోయావు, ఇప్పుడు నేనే వచ్చి తీసుకోవాలా? కానీ నా లెగ్స్ బాగాలేదు, ఇప్పుడు నేను ఎలా రావాలి అని ఆలోచిస్తున్నా అన్నాడు అరవింద్. అరవింద్, అలా చూడకపోతే నన్ను లోనికి రమ్మని పిలవచ్చు కదా అనుకుంటూ, అక్షర నువ్వు ఇలా ఆలోచించుకో, అరవింద్ ఇప్పుడు నీకు ఏమీ కాడు, నువ్వు ఆశపడి మళ్ళీ బాధపడకు. ఇప్పుడు తనకు నీ అవసరం ఉన్నది, తోడుగా ఉన్నావు, అంతవరకే, అంతకంటే నువ్వు ఎక్కువ ఆశపడకు అని మనసులో అనుకున్నది అక్షర. అక్షర, నా వల్ల నీ అడుగు అక్కడే ఆగిపోయింది. ఆ అడుగు నా దగ్గరకు వచ్చే రోజు వస్తుందా? అయినా నేనే కదా అలా చేసుకున్నాను, ఇప్పుడు ఏమనుకుని ఏమి లాభం అనుకుంటూ, డాక్టర్ అక్షర, నేను ఈ ఫుడ్ ఈ రోజు తినాలా, 1 వీక్ తర్వాత తినాలా? అక్కడే ఉండకపోతే వచ్చి ఇవ్వవచ్చు కదా అన్నాడు అరవింద్. అక్షర రూమ్ లోనికి వచ్చి అరవింద్కు ప్లేట్ ఇచ్చింది. నా హ్యాండ్ పెయిన్ గా ఉన్నది, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక స్పూన్ తీసుకుని వస్తావా? మామ్ చెప్పింది కాబట్టి షెల్టర్ ఇచ్చావు, కానీ అడిగితే మాత్రం ఫుడ్ పెడతావా? ఇప్పుడు నైని ఇక్కడ ఉంటే నాకు ఫుడ్ తినిపించేది, నువ్వు అలా చేయలేవు కదా అన్నాడు అరవింద్. ఇప్పుడు అరవింద్ నన్ను స్పూన్ ఇవ్వమంటాడా లేదా తినిపించమంటున్నాడా అని ఆలోచిస్తూ ఉన్నది అక్షర. అక్షర, స్పూన్ ఇస్తావా? నేనే తింటాను. అమ్మా, నా హ్యాండ్ అంటూ అరవింద్ తన చేయి పట్టుకున్నాడు. అరవింద్, అంత పెయిన్లో ఎందుకు ఇబ్బంది పడ్డాం, నేను తినిపిస్తాలే ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ అక్షర బయటకు వెళ్ళింది. అరవింద్, యూ డిడ్ ఇట్. ఇంత తేలిగ్గా అక్షర అడగ్గానే ఒప్పుకుంటుంది అంటే నా మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నది. ఇప్పుడు అక్షర వస్తుంది, నాకు ఫుడ్ తినిపిస్తుంది అంటే నా మీద ఇంకా ఇష్టం ఉన్నట్టే అనేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని అనుకున్నాడు అరవింద్. అక్షర వచ్చేసరికి సైలెంట్ గా ఉన్నాడు. అక్షర వచ్చి అరవింద్ బెడ్ పక్కన చైర్ లాక్కుని కూర్చొని ప్లేట్ తీసుకొని ఫుడ్ అరవింద్ నోటి దగ్గరకు తీసుకుని వచ్చింది. అరవింద్ వింతగా ప్లేట్ వైపు, అక్షర వైపు, తన చేతి వైపు చూస్తూ ఉన్నాడు. అరవింద్, చూస్తావేమిటి, తిను, అసలే టాబ్లెట్స్ వేసుకోవాలి అన్నది అక్షర. అది సరే, ఈ స్పూన్ ఏమిటి, స్పూన్ తో పెడుతున్నావు, నాకు ఏమైనా డిసీజ్ ఉందా, స్పూన్ ఫీడింగ్ చేస్తున్నావు అన్నాడు అరవింద్. నేనేమి నైని కాదు అరవింద్, నీకు చేతితో కలిపి పెట్టడానికి, అమ్మను కాదు గోరుముద్దలు పెట్టడానికి, భార్యను కూడా కాదు. ఆ మాటకొస్తే నీకు నేను ఏమీ కాదు, పనివాళ్లు ఇలానే పెట్టాలి కదా అన్నది అక్షర. అరవింద్కి గతంలో తాను అన్నది గుర్తుకు వచ్చింది. అరవింద్, అత్తయ్య పడుకున్నది, నువ్వు కూర్చో, డిన్నర్ వడ్డిస్తాను అన్నది అక్షర. నువ్వా? నాకా? నువ్వెవరు నాకు పెట్టడానికి? నిన్ను లవ్ చేసిన నైని కాదు, నువ్వు చేసింది తినటానికి. మా మామ్ కాదు, తన గోరుముద్దలు తినటానికి. నువ్వు నా దృష్టిలో ఏమీ కాదు, చివరికి పని మనిషి కూడా కాదు కదా, అలాంటప్పుడు నువ్వు పెడితే నేను తినాలా? గెట్ లాస్ట్, నాకేమీ వద్దు అన్నాడు అరవింద్. నేను అన్న మాటలు అన్నీ నాకే తిరిగి చెప్తుంది. అప్పుడు టంగ్ స్లిప్ అయ్యి ఏదేదో అనేశాను, ఇప్పుడు ఆ మాటలో నన్ను అంటూ ఉంటే ఆ పెయిన్ తెలుస్తుంది. సారీ అని 2 లెటర్స్ చెప్పటం తేలికే, కానీ జరిగినది ఎప్పటికీ మర్చిపోలేనేమో అని మనసులో అనుకున్నాడు అరవింద్. అరవింద్ అని పిలిచింది అక్షర. అరవింద్ ఇంకేమీ మాట్లాడలేక సైలెంట్ గా అక్షర తినిపిస్తూ ఉంటే తింటూ ఉన్నాడు. అక్షర ఫుడ్ పెట్టి టాబ్లెట్స్ వేసి బయటకు వచ్చేసింది. అక్షర, ఒక్క నిమిషం, కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? నువ్వు ఎందుకు నాకు ఇదంతా చేస్తున్నావు? నేను చేసిన దానికి నా మీద కోపం లేదా? అసలు నా మీద నీ ఒపీనియన్ ఏమిటి అంటూ, అక్షర ఇప్పుడు నా మీద ఒపీనియన్ ఏమని చెప్తుంది అని అక్షర వైపు టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్, నీ మీద నాకు కోపం ఎందుకు, నువ్వు ఏం చేశావు అని?
నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్. నువ్వు లవ్ చేసిన అమ్మాయి కోసం చేశావు, నీ లవ్ కోసం చేశావు. అలాంటప్పుడు నీ మీద నాకు కోపం ఎందుకు అరవింద్? అయినా ఇప్పుడు ఎందుకు అలాంటివి అడుగుతున్నావు? మన మధ్య అన్ని క్లియర్ అయిపోయాయి కదా అరవింద్. ఇప్పుడు నువ్వు ఫ్రీ అయిపోయావు. త్వరలో నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు. పరాయి మగాడి మీద నాకేమీ ఒపీనియన్ ఉంటుంది? డాక్టర్గా నిన్ను చూసుకుంటున్నా. నీకు ఈ దెబ్బలు తగ్గిపోగానే నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోతావు. ఈ 4 రోజుల కోసం నీ మీద నాకు ఏ ఒపీనియన్ ఉండవలసిన అవసరం లేదు కదా. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అంటూ అక్షర బయటకు వచ్చేసింది. ఇప్పుడు అక్షర ఏమన్నది నాతో? నాకేమీ అర్థం కాలేదు. పరాయి మగాడు అంటే ఏమిటో అంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నది. మొత్తానికి నా మీద అక్షరాకి ఇప్పుడు ఎలాంటి ఒపీనియన్ లేదు. ఫస్ట్ అక్షరాకి నా మీద ఒపీనియన్ క్రియేట్ అవ్వాలి. దానికోసం ఏం చేయాలి? అయినా తగ్గిపోతే వెళ్ళిపోతావు అంటుంది. అంటే నన్ను పంపించేయాలి అని ఫిక్స్ అయ్యిందా? నువ్వు చెప్తే వచ్చానా? నువ్వు వెళ్ళమంటే వెళ్ళిపోవటానికి? వాట్ ఎవర్. నీకు నా మీద ఒపీనియన్ వచ్చే వరకు నాకు ఈ దెబ్బలు తగ్గవు. నేను ఈ ఇల్లు వదలను. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అరవింద్. ఇంతసేపు నిన్ను పట్టించుకోలేదా? ఐఎమ్ వెరీ సారీ కన్నా. మీ నాన్న ఏదేదో అడుగుతూ ఉన్నాడు. తన మీద ఒపీనియన్ కావాలట. ఏమని చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పాలి అని ఉన్నా చెప్పలేను అంటూ అక్షర ఫుడ్ తినేసి టాబ్లెట్స్ వేసుకుని అక్కడే సోఫాలో పడుకున్నది. నెక్స్ట్ డే అరవింద్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. పక్కన బంటి అని ఉన్నాడు. వాడికి చెప్పాను ఇక్కడికి వస్తాడు, నీకు హెల్ప్ గా ఉంటాడు. నేను క్లినిక్ కి వెళ్తున్నాను అంటూ అక్షర వెళ్ళిపోయింది. అక్షర వెళ్లే వరకు బెడ్ మీద కదలకుండా ఉన్న అరవింద్ బాబు అక్షర వెళ్లిపోగానే బెడ్ మీద నుంచి పైకి లేచాడు. అబ్బా, ఖాళీగా కూర్చోవటం ఈజీ అంటారు, కానీ చాలా కష్టం. యాక్టింగ్ ఇంత నరకంగా ఉంటుందా అనుకుంటూ అరవింద్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఫ్లాట్ మొత్తం చూస్తూ హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తూ బాల్కనీలోనికి వెళ్ళాడు. అంతలో కాలింగ్ బెల్ మోగేసరికి అరవింద్ డోర్ దగ్గరకు వెళ్లి వెంటనే రూమ్ లోనికి పరిగెడుతూ వెళ్లి హ్యాండ్ స్టిక్ తీసుకుని వచ్చి డోర్ ఓపెన్ చేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నాడు. అన్నా, నువ్వు అడ్డు తప్పుకుంటే నేను లోనికి వస్తాను. దిస్ ఇస్ బంటి. నిన్ను చూసుకోమని అక్క నాకే చెప్పింది. నన్ను అక్క నీ పక్కనే ఉండమన్నది అన్నా అని చెప్పాడు బంటి. రేయ్, నిన్ను నువ్వే పైనుంచి కిందకు చూసుకోలేవు, నన్ను నువ్వు చూసుకుంటావా? ఎట చూసినా చూడటానికి నాకే రోజు పట్టేలా ఉన్నది అన్నాడు అరవింద్. అన్నా, అక్క నిన్ను చూసుకోమన్నది. నువ్వు అడ్డు తప్పుకుంటే నేను లోపలికి వస్తాను అన్నాడు బంటి. ఆహా, లోనికి వస్తావా? ఆ భారీ కాయం లోపల పడుతుందా? అయినా దీన్ని ఎలా సంపాదించావు? అందరూ ఆస్తులు వెనకేసుకుంటే నువ్వు కొలెస్ట్రాల్ వెనకేసుకున్నావా అన్నాడు అరవింద్. అన్నా, నువ్వు ఇలా నన్ను ఇన్సల్ట్ చేస్తే నేను అక్కకు కాల్ చేసి చెప్తాను అన్నాడు బంటి. ఫస్ట్ నన్ను అన్న అనటం అయినా ఆపు, లేదా అక్షరాన్ని అక్క అనటం అయినా ఆపు. అంతేకాని నన్ను అన్న, అక్షరాను అక్క అని మా రిలేషన్ మీద మాకే అనుమానం వచ్చేలా చేయకు అన్నాడు అరవింద్. అన్నా, జర తప్పుకో అన్నా అంటూ బంటి లోనికి అడుగు పెట్టాడు. వామ్మో, నువ్వు నన్ను చూసుకుంటావా లేదా నేనే నిన్ను చూస్తూ ఉండాలా? పొరపాటున నీ కాళ్ల కింద పడితే నా పని అయిపోతుంది. అక్షర నా మీద కన్సంతో పెట్టిందా లేదా నా మీద రివెంజ్ తో పెట్టిందా? వీడిని చూస్తే సెకండ్ ఆప్షన్ నిజము అని అనిపిస్తుంది. బండబాబు, నన్నేమి చూసుకోవద్దు, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు అరవింద్. నా పేరు బంటి. నన్ను ఎవరైనా బండ అంటే వాళ్ళను బండకేసి ఉతుకుతా అన్నాడు బంటి. రేయ్, ఎవరినంటున్నావురా బండబాబు? నాకే ధమ్కి ఇస్తున్నావా అంటూ అరవింద్ బంటి దగ్గరకు వచ్చి తల మీద ఒక్కటి పీకాడు. నన్నే కొడతావా అంటూ కోపంగా చూస్తూ తింటూ ఉన్నాడు బంటి. రేయ్, కాస్త కోపంలో అయినా ఆ తినటం ఆపరా నాయనా, ఎప్పుడు తింటూనే ఉంటావా అన్నాడు అరవింద్. అన్నా, నేను తినకుండా ఉండేది 2 సార్లు, ఒకటి పడుకున్నప్పుడు, 2 వాటర్ తాగేటప్పుడు అంటూ తింటూ చెప్పాడు. అక్క కూడా నాకు రోజు తినేవి ఇస్తుంది. అక్క చెప్పింది కాబట్టి నీ దగ్గరకు వచ్చాను. అయినా అక్క నువ్వు నడవలేవు, చెయ్యి కూడా బాగాలేదు అన్నది, కానీ నువ్వు బాగానే నడుస్తున్నావు, చెయ్యి బాగానే ఉన్నది అని అన్నాడు బంటి. ఈ బండబాబుకి బ్రెయిన్ బాగానే ఉన్నది. నాకు బాగానే ఉంది అని ఎవరు చెప్పారు? నా లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, రైట్ బాగానే ఉన్నది, ఇంకా చేతిలో స్టిక్ ఉన్నది కదా, డౌట్ క్లియర్ అయింది కదా బండ
నువ్వు ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. అక్షర అక్క, లేదు అంటే నేను అన్న, అంతేకాని అక్క అన్న అని ఫిక్స్ అవ్వకు. నన్ను మిక్స్ చేయకు. చెప్పాను కదా, నాకేమీ అవసరం లేదు. ఫస్ట్ ఆ తినటం ఆపేసి బయటికి దొబ్బాయి అన్నాడు అరవింద్. నాకు ఆకలిగా ఉన్నది, తినటానికి లోపల నాకేమున్నది, నేను వెళ్ళి తింటాను అంటూ బంటి డైనింగ్ టేబుల్ మీద యుద్ధం స్టార్ట్ చేశాడు. అక్షర, నాకు ఎవరిని తగిలించావు అంటూ తల పట్టుకుని చూస్తూ ఉన్నాడు అరవింద్. ఇంతలో వైదేహి గారు అరవింద్కి కాల్ చేశారు. మా అమ్మ కాల్ చేస్తుంది. అక్షర ఏమైనా చెప్పిందా, లేదంటే ఊరికినే కాల్ చేసిందా, అసలు ఎందుకు కాల్ చేసింది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి, హలో మామ్, ఐ మిస్ యూ, ఏం చేస్తున్నావు, అక్క ఎలా ఉన్నది అని అడిగాడు అరవింద్. అరవింద్, నా సంగతి సరే, నువ్వు ఎలా ఉన్నావు, అక్షర బాగానే ఉన్నదా, ఇద్దరు గొడవలు పడకుండా ఉన్నారా, లేదు అంటే ఏమైనా గొడవలు పడుతున్నావా అని అడిగారు వైదేహి గారు. గొడవలు కూడా నా మొహానికి, అసలు నేను 40 మాటలు మాట్లాడితే తను ఒక మాట మాట్లాడితే ఇంకేం గొడవలు పడాలి అని మనసులో అనుకున్నాడు అరవింద్. అరవింద్, నిన్నే సైలెంట్ గా ఉన్నావు, అక్కడంతా బాగానే ఉన్నదా, లేదంటే నన్ను రమ్మంటావా అన్నారు వైదేహి గారు. మామ్, అప్పుడే ఎందుకు, మొన్నే కదా వెళ్ళింది, అక్క బావ నిన్ను మిస్ అవుతారు కదా, ఇంకొన్ని రోజులు అక్కడే ఉండు, నేనేమీ అనటం లేదులే నీ కోడల్ని, అయినా అంటే మాత్రం మర్చిపోయే క్యారెక్టర్ అనుకున్నావా నీ కోడలు, అన్నీ గుర్తుపెట్టుకుని రిటర్న్ చేసే క్యారెక్టర్ అన్నాడు అరవింద్. అరవింద్, నా కోడలు బంగారం, అది నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు అన్నారు వైదేహి గారు. ఇప్పుడు తెలుసుకున్నాను, కానీ యూజ్ లేదు, అంతా అయిపోయింది అన్నాడు అరవింద్. వాట్, ఏమంటున్నావు అరవింద్ అన్నారు వైదేహి గారు. ఏమీ లేదు, ఇప్పుడు తెలుసుకొని నన్నేం చేయమంటావు, అయినా బంగారం అయితే భద్రంగా లాకర్లో దాచుకోవాలి అన్నాడు అరవింద్. అవునా, అయితే నేను వచ్చేలోపు నా కోడల్ని భద్రంగా చూసుకో, వచ్చిన తర్వాత అలానే చేస్తాను అన్నారు వైదేహి గారు. మామ్, నువ్వు వచ్చేలోపు నా మిస్టేక్స్ నేనే కరెక్ట్ చేసుకుంటాను, అక్షర మన ఇంటికి వచ్చేలా చేస్తాను అని అనుకుంటూ హ్యాండ్లో స్టిక్ స్టైల్ గా తిప్పుతూ బాల్కనీ మొత్తం నార్మల్ గా తిరిగేస్తూ వైదేహి గారితో మాట్లాడుతూ ఉన్నాడు. అరవింద్ అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా మాట్లాడుతూ వెనక్కు తిరిగేసరికి చిప్స్ ప్యాకెట్ కు పని చెప్పేస్తూ ఉన్న బండబాబును చూడగానే అరవింద్ బాబు ఫ్రీజ్ అయిపోయాడు. బండబాబు అరవింద్ని పోలీసోడు దొంగోడిని చూసినట్టుగా అలానే చూస్తూ ఉన్నాడు, కానీ తినటం మాత్రం ఆపలేదు. అక్షర, మీ రిలేటివ్ డిశ్చార్జ్ అయ్యాడు కదా, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అయినా తనను నీ ప్లాట్లోనే ఉంచి చూసుకోవాల్సిన అవసరం ఏమిటే, నీకు అదంతా అవసరమా అక్షర, ఎప్పటికే చాలా స్ట్రగుల్ అయ్యావు అన్నాడు అంకిత్. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అంకిత్, తన కోసం స్ట్రగుల్ అవటం నాకు ఇబ్బంది కాదు, ఇన్ఫాక్ట్ ఇష్టం. అంటే అరవింద్ వాళ్ళ అమ్మగారు మాకు, మా ఫ్యామిలీకి చాలా చేశారు, మా నాన్నకు వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా అభిమానం, ఇది మాకు రిటర్న్ పే అంకిత్, కావాలి అనుకునే వాళ్ళ కోసం కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది అని చెప్పింది అక్షర. అక్షరాకి అరవింద్ అంటే ఇష్టం ఉన్నదా, ఆ ఛాన్స్ లేదులే, అరవింద్ ఆల్రెడీ కమిటెడ్ కదా, అలా ఏమీ కాదు, ఫ్రెండ్ కాబట్టి ఆ కన్సర్న్ అంతేలే అని అనుకుంటూ తన మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉన్నాడు. అక్షర, నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు, మీ వాళ్లను నాకు ఎప్పుడు పరిచయం చేయలేదు అని అడిగాడు అంకిత్. మా నాన్న అన్నయ్య ఊరెళ్లారు, మొన్న నేను వెళ్ళాను కదా, నేను వర్క్ ఉండి వచ్చేశాను, వాళ్ళు అక్కడే ఉన్నారు, నాకు రౌండ్స్ కి టైం అవుతుంది, వస్తాను అంకిత్ అంటూ అక్షర పేషెంట్స్ కోసం వెళ్లిపోయింది. అక్షరకు నా మీద ఉన్న ఒపీనియన్ ఏమిటో తెలియటం లేదు, ఇష్టం ఉన్నట్టే ఉంటుంది, అంతలోనే ఇష్టం లేనట్టు వెళ్లిపోతుంది, స్ట్రేంజ్ క్యారెక్టర్, అమ్మాయి కదా, మొహమాటం పడుతుంది, నేనే లీనియన్స్ తీసుకోవాలి అని అనేసి చిన్నగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు అంకిత్. బండబాబు, నువ్వేమిట్రా ఇక్కడేం చేస్తున్నావు, ఎప్పుడు వచ్చావు అని అడిగాడు అరవింద్. అన్న, నీకు నిజంగా బాలేదా, లేదంటే బాగున్నట్టు యాక్ట్ చేస్తున్నావా అన్నాడు బంటి. రేయ్ బండ అన్నాడు అరవింద్. నేను అక్కకు చెప్పేస్తాను అంటూ బండబాబు పరిగెడుతూ ఉన్నాడు. ఒరేయ్, ఆ బాడీ వేసుకొని పారిపోదాము అనా అంటూ అరవింద్ బాబు బంటి బాబును తల మీద ఒక్కటి పీకాడు. అక్కని మోసం చేస్తూ ఇప్పుడు నన్ను కొడతావా అన్నా, నేను ఏడుస్తాను అన్నాడు బంటి. చిచ్చి, ఏడ్చేటప్పుడైనా ఆ తినటం ఆపరా బాబు, నీకు చెప్పాను కదా, అక్షర అక్కయితే నన్ను ఏమనాలి అంటూ బంటి గుండె మీద మొట్టికాయలు వేశాడు అరవింద్. ఏమనాలి అని ఏడుస్తూ అడిగాడు బంటి. బావా బావా అని పిలువు అని చెప్పాడు అరవింద్. బావా
అన్నాడు బంటి. గుడ్, పైకొస్తావు అన్నాడు అరవింద్. పైకి పోకుండా ఉంటే చాలు, నీ మీద అక్కకి చెప్తాను. నువ్వు ఆడేది నాటకం. నువ్వంతా బానే ఉన్నావు కదా, అక్క దగ్గర అన్నీ చెప్పేస్తాను అన్నాడు బంటి. రేయ్, మీ అక్క నాకేమవుతుందో తెలుసా అన్నాడు అరవింద్. అక్క డాక్టరు, నీకైనా నాకైనా అందరికీ డాక్టర్ కదా బావా అన్నాడు బంటి. మీ అబ్బా, మీ అందరికీ డాక్టర్, కానీ నాకు తాళి కట్టిన భార్య మై వైఫ్ తెలుసా అన్నాడు అరవింద్. వాట్, అక్కకి పెళ్ళయిందా ఆశ్చర్యపోతూ తింటూ అడిగాడు బంటి. నాతోనే ఏదో అలా ఒకసారి అయ్యింది అని చెప్పాడు అరవింద్. నేను నమ్మను, మా అక్కకు పెళ్లి కాలేదు అన్నాడు బంటి. ఒరే నమ్మరా, దానికి నాకు పెళ్ళయింది, ప్రూఫ్ కావాలా, 1 సెకండ్ అంటూ తన మొబైల్లో అక్షర అరవిందుల పెళ్లి ఫోటో చూపిస్తూ, నమ్ముతావా ఇప్పుడు అన్నాడు అరవింద్. బావా, నిజంగా నీకు అక్కకు పెళ్ళయిందా, మరెందుకు అక్క పెళ్ళయింది అని చెప్పలేదు అని అడిగాడు బంటి. నా వల్లే చెప్పలేదు, నేను ఎవరికీ చెప్పొద్దు అన్నాను. ఇన్ఫాక్ట్ మా మధ్య చాలా జరిగింది, దానివల్ల ఇప్పుడు అక్షరాకి నాకు దూరం పెరిగింది. మా దూరాన్ని దగ్గర చేయాలి అనే నా ప్రయత్నం, నా తొందరపాటు పిచ్చితనం వల్ల అక్షరాకి నాకు దూరం పెరిగింది. 6 మంత్స్ బ్యాక్ నాకు అక్షరాకి పెళ్ళయ్యింది అంటూ జరిగినది అంతా బంటికి చెప్పాడు. అలా అక్షరాన్ని వదిలేసి పెళ్లి వరకు వెళ్ళాను, కానీ ఇప్పుడు ఏమీ లేదు, ఒకటే టార్గెట్, నాకు అక్షర కావాలి అన్నాడు అరవింద్. బావా, అంత చేశావా, అంటే ఇప్పుడు నువ్వు నిజంగా అక్షరాకను లవ్ చేస్తున్నావా అన్నాడు బంటి. రే బండ, నాకు అక్షర కావాలి అన్నానే కాని అక్షరాను లవ్ చేస్తున్నా అని నేను చెప్పానా? నాకు ఇప్పటికీ అక్షర మీద లవ్ లేదు, బట్ నాకు తెలియదు, ఒక్కటే తెలుసు, అది నాకు అక్షర కావాలి, అంతే, అంతవరకే. నా వల్ల అక్షర చాలా బాధపడింది, ఇకపై బాధపడకూడదు, అంటే అక్షరాను హ్యాపీగా చూసుకోవాలి. అందుకే అక్షర మనసు మార్చి తనను నా భార్యగా నా ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నా. అందుకనే ఇన్ని పాటలు. నువ్వు మధ్యలో నాశనం చేశావు అంటే బాల్కనీ నుంచి తోసేసి తింటూ జారిపడ్డావు అంటాను, నువ్వేమంటావు అన్నాడు అరవింద్. బావా, నువ్వేమంటే నేను అదే అంటాను, కానీ నాకు రోజు ఐస్ క్రీము, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, బిర్యానీ, కూల్ డ్రింక్స్ ఇంకా అని బంటి చెప్తూ ఉంటే, నాన్న బండబాబు, రోజు అన్ని తింటే పోతావు, సరే ఇప్పిస్తాలే, నువ్వు మాత్రం అక్షరాకు చెప్పావు అంటే అన్నాడు అరవింద్. బావా, అవన్నీ ఇప్పిస్తే నేను నీ పార్టీనే అన్నాడు బంటి. మా నాయనే, నేను ఏమైనా ఎలక్షన్స్ పెట్టానా పార్టీ అంట, ఏదో ఒకటి తగలడు అన్నాడు అరవింద్. అక్షర మీద నాకు ఉన్న ఫీలింగ్ ఏమిటి, ఎందుకు తన కోసం నైనీని కూడా కాదు అన్నాను. ఆ రోజు మామ కోసం నైనీని కాకుండా అక్షరాను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నా, అప్పుడు కూడా నాకేమీ పెయిన్ లేదు, అసలు చిన్న ఫీల్ కూడా లేదు. మొన్న నైనీతో పెళ్లి వరకు వచ్చి పెళ్లి ఆగిపోయినా అయినా కూడా నాకేమీ ఫీల్ లేదు. ఆ రోజు డెవిల్ చెప్పింది నిజమే, నేను నైనీని లవ్ చేయటం లేదు, లవ్ చేశాను అనే ట్రాన్స్ లో ఇన్నాళ్ళు ఉన్నాను. సో మనం ఇప్పటికీ ఎవరిని లవ్ చేయలేదు. నైని నా ఫ్రెండ్ అండ్ అక్షర మై వైఫ్, కానీ ఆ మాట అంటే ఒప్పుకుంటుందా? ఎన్ని రోజులు అక్షరాను చాలా హర్ట్ చేశాను, డివోర్స్ ఇవ్వటానికి కూడా ఒప్పుకున్నది. ఇప్పుడు అక్షర మనసు మార్చి నన్ను ఒప్పుకునేలా కన్విన్స్ చేసేది ఎలా? వాట్ ఎల్స్? అరవింద్, యూ కెన్ డూ దిస్. నీలాంటోడిని భరించాలి అంటే అక్షరానే కరెక్ట్ అని అనుకున్నాడు అరవింద్. అరవింద్, నేను ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నా, విన్నావా? నీకు అక్షరానే పర్ఫెక్ట్, యూ లవ్ అక్షర, ఇప్పటికైనా ఒప్పుకో అరవింద్ అన్నది తన మనసు. వచ్చేసావా నాకు లెసన్ చెప్పటానికి? నేను నైనీని లవ్ చేయలేదు, సరే ఒప్పుకుంటాను, కానీ నేనెప్పుడు అక్షరాను లవ్ చేశాను అన్నాడు అరవింద్. కరెక్ట్ అరవింద్, నువ్వు ఎప్పుడు అక్షరాను లవ్ చేయలేదు. ఇప్పుడు కూడా నీకు అక్షర వైఫ్ కాబట్టి నీకోసం అన్ని చేసిన తనను బాధ పెట్టకూడదు, తనను సంతోషంగా చూసుకోవాలి అనుకునే అక్షరాను యాక్సెప్ట్ చేశావు, అంతేకాని అక్షరాను నువ్వు లవ్ చేయలేదు అంటూ తన సోల్ చెప్తూ ఉంటే, అరవింద్ నువ్వు ఆ మాటలు నమ్మకు. అక్షరాను లవ్ చేయలేదు, సరే, ఇకపై అక్షరాను లవ్ చేయి. పైగా ఇప్పుడు తను నీకేమీ పరాయిది కాదు, నువ్వు తాళి కట్టిన అమ్మాయి. అంతేకాదు, నువ్వు ఇప్పుడు అక్షరాతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నావు. ఏ రిలేషన్ కి అయినా లవ్ ఉన్నట్టు నటించినా సరిపోతుంది, బట్ వైఫ్ అండ్ హస్బెండ్ కి ఆ ప్రేమ నిజమైతేనే ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇన్ని రోజులు నువ్వు అక్షరాను ఎలా చూసావో వదిలే, ఇప్పుడు అక్షరాను ఎలా చూస్తున్నావు అదే థింక్ చేయి. వైఫ్ లా చూడాలి అని అనుకుంటే వైఫ్ కు ప్రేమను కూడా పంచాలి. తనను సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అన్నావు కదా, అంటే ఏం చేయాలో అదే థింక్ చేయి అని చెప్పింది తన మనసు. అరవింద్,
నేను చెప్పేది విను. ఆ మాటలు వింటే నువ్వు తన కింద బతకాలి అన్నది అతని సోల్. అరవింద్ వైఫ్ దగ్గర తగ్గటం అంటే తన కింద ఉండటం కాదు, తనతో ఉండటం, తనతో కలిసి ఉండటం. అరవింద్ నా మాట విను అన్నది మనసు. లేదు అరవింద్ నా మాట విను అన్నది సోల్. ఆపండి, నేను ఎవరి మాట వినను, నేను వినను 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 అంటూ మొబైల్ రింగ్ అయ్యేసరికి అరవింద్ ఆ ఇరిటేషన్ లోనే మొబైల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు, ఎందుకు కాల్ చేశారు అన్నాడు. అరవింద్ లంచ్ చేశావా అని అడిగింది అక్షర. చేయలేదు, నువ్వు వచ్చి పెడతావా? అయినా నువ్వెవరు నాకు కాల్ చేసి నన్ను అడుగుతున్నావు? నీకింకేమీ పని లేదా? ఎవరికి పడితే వాళ్ళకు కాల్ చేసి ఇలానే అడుగుతావా? ఫస్ట్ కాల్ చేసి నువ్వు ఎవరో చెప్పటం కూడా తెలియదా? మినిమం సెన్స్ లేదు. కాల్ చేసి లంచ్ చేసావా అనేస్తున్నావు, ఆడపిల్లవేనా అన్నాడు అరవింద్. సారీ అరవింద్, కాల్ చేసి డిస్టర్బ్ చేశాను, ఇంకెప్పుడు చేయను అని చెప్పింది అక్షర. ఈ వాయిస్ కాల్ చేసింది అక్షర. మై గాడ్, హలో 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 పెట్టేసింది. ఒరే అరవింద్, నువ్వు క్షణం కూడా నోటికి తాళం వేయలేవా? అయినా ఎవరో ఏమిటో తెలియకుండా అలా అనేస్తావా? కాల్ చేసింది అక్షర అని నాకు ఎలా తెలుస్తుంది? తన నెంబర్ కూడా నాకు తెలియదు కదా. ముందు అక్షరకు కాల్ చేయాలి అంటూ కాల్ బ్యాక్ చేశాడు అరవింద్. అక్షర, ఎందుకు అరవింద్ అన్నదానికి ఫీల్ అవుతావు? నీకేమీ కొత్త కాదు కదా. అయినా తన మీద మనసే విరిచేసుకున్నావు. అలాంటప్పుడు తన మాటలకు రియాక్ట్ అవటం ఎందుకు? అరవింద్ ఏమన్నా నువ్వేమీ పట్టించుకోకు అనుకుంటూ అరవింద్ కాల్ చేసేసరికి అక్షర నార్మల్ గా ఉండటానికి ట్రై చేస్తూ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నది. హలో అక్షర, నువ్వేనా కాల్ చేసింది? నేను నువ్వు అని అనుకోలేదు. వాయిస్ స్లైట్ గా వేరియేషన్ ఉన్నది. పైగా నీ నంబరు నా దగ్గర లేదు కదా, అందుకే ఎవరో అనుకుని అలా అనేశాను. నువ్వు ఏమైనా ఫీల్ అయ్యావా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు అరవింద్. పర్వాలేదు అరవింద్, దానికి సారీ ఎందుకు చెప్తున్నావు? నా నెంబరు నీ దగ్గర ఉంటుంది అని నేను అనుకోలేదు. అయినా నేను ఎవరిని నీకు కాల్ చేయడానికి? రైస్ హాట్ ప్యాక్ లో ఉన్నది, కర్రీస్ కూడా అక్కడే ఉన్నాయి. ఉంటాను అరవింద్ అంటూ కాల్ కట్ చేసింది అక్షర. హలో ఛ అరవింద్గా, నీకు మాత్రం ఆత్రం ఎక్కువ. గొడవ పడకూడదు అంటూనే గొడవలు పడుతున్నావు. అయినా ఇంతవరకు అక్షర నెంబర్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు నేను ఎవరిని సేవ్ చేయాలి? డెవిల్ వైఫ్. ఇట్స్ సౌండ్స్ గుడ్ అంటూ అలానే సేవ్ చేసుకున్నాడు అరవింద్. బావా, నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను అన్నావు కదా, పద బయటకు వెళదాం అన్నాడు బంటే. ఒరే, లంచ్ కూడా వదలకుండా తినేసావు, కాస్త దానికి గ్యాప్ ఇవ్వరా? అదే పనిలో ఉన్నావు. సరే కానీ పద, నాకు ఇంట్లోనే ఉండి ఇరిటేటింగ్ గా ఉన్నది. మీ అక్క వచ్చేలోపు కాసేపు అలా అలా మొత్తం రౌండ్స్ వేద్దాం అంటూ అరవింద్ బాబు విత్ బండబాబు బయటకు వెళ్లారు. అరవింద్ ఎక్కడికి వెళ్ళాడు? లాక్ చేసి ఉన్నది. ఈ టైంలో ఇంట్లో లేడు అంటే అరవింద్కు ఏమైనా అయ్యిందా అని అనుకోగానే అక్షరాకి టెన్షన్ గా అనిపిస్తూ ఉంటే అరవింద్కి కాల్ ట్రై చేస్తూ ఫాస్ట్ గా బయటకు వచ్చింది. స్టెప్స్ దిగుతూ ఉన్న అక్షర అడుగులు తడబడుతూ ఉంటే కాలు స్లిప్ అయ్యి కింద పడబోతూ భయంగా కళ్ళు మూసుకున్నది. అక్షర, నువ్వు బాగానే ఉన్నావు, ఓపెన్ యువర్ ఐస్ అంటూ అరవింద్ అనేసరికి మెల్లగా కళ్ళు తెరిచిన అక్షర ఎదురుగా అరవింద్ ని చూస్తూ ఉన్నది. ఎందుకంత టెన్స్డ్ గా ఉన్నావు? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదు అంటే ఏమయ్యేది చెప్పు. నేను నిన్ను సేవ్ చేసినందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి తెలుసా? అవును, ఎక్కడికి అంత హడావుడిగా వెళుతున్నావు అని అడిగాడు అరవింద్. నిజమే, నీకు థ్యాంక్స్ చెప్పాలి అరవింద్. నువ్వు నన్నే కాదు మన బిడ్డను కూడా కాపాడావు అని మనసులోనే అనుకున్నది అక్షర. ఓయ్, నీతోనే మాట్లాడుతున్నా, నన్నే చూస్తున్నావు ఏమిటి అన్నాడు అరవింద్. అక్షర నార్మల్ అవుతూ అదేమీ లేదు అరవింద్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీకు ఏమైందో అనే టెన్షన్తో వస్తున్నా అని చెప్పింది అక్షర. నాకా? ఇదిగో ఇలా ఇంకా ఉన్నాను. నువ్వు పంపిన భీముడికి మనిషిని తినటం అలవాటు లేక నన్ను వదిలేశాడు, లేదంటే నన్ను సైడ్ డిష్ చేసుకునేవాడు. చూడు ఎలా వస్తున్నాడో, అక్కడ తినటమే కాకుండా పార్సెల్ కూడా తెచ్చుకొని చచ్చాడు. అందుకనే తిన్నది అరగించడానికి స్టెప్స్ ఎక్కిస్తున్నా. చూసావా, నేను గ్రేట్ కదా అన్నాడు అరవింద్. నిజంగానే గ్రేట్. సరే వెళదాం పదా అంటూ అక్షర ముందుకు వెళ్లి ఆగి వెనక్కు తిరిగి చూస్తూ, అరవింద్ నువ్వు ఎలా స్టెప్స్ ఎక్కుతున్నావు? నీ కాళ్ళు బాలేదు కదా, నన్ను ఎలా పట్టుకున్నావు అంటూ మామూలుగా చూస్తూ అడిగింది. ఓ షిట్, నేను ఎలా ఈ విషయం మర్చిపోయాను. అరవింద్ బాబు, బుక్ అయ్యావు కదరా, థింక్ మ్యాన్ థింక్ అంటూ థింక్ చేస్తూ, అంటే అది ఇలా నడిస్తే త్వరగా సెట్ అవుతుంది అని అన్నారు కదా, అందుకనే జస్ట్ లైక్ అలానే
నా హ్యాండ్స్ పెయిన్ తగ్గిపోయాయి అక్షర. ట్రీట్మెంట్ తీసుకున్నా కదా, త్వరలో నా కళ్ళు కూడా సరి అయిపోతాయి. అమ్మా, నన్ను ఇలానే నిలబెట్టి మాట్లాడతావా? నాకు హంగ్రీగా ఉన్నది. ఆ బండబాబు లంచ్ మొత్తం మెక్కేశాడు. పద అంటూ అక్షర భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు అరవింద్. అరవింద్ అలా చొరవగా వేసిన తన చేతులను చూస్తూ అక్షర అరవింద్ని తీసుకుని లోనికి వెళ్ళింది. అరవింద్, ఆకలి అన్నావు కదా, వెయిట్ చేయి, ఏమైనా చేస్తాను అంటూ బంటి, నీకేం చెప్పాను, కేర్ఫుల్ గా చూసుకోమంటే అరవింద్ని చూసుకోకుండా ఏం చేస్తున్నావు అని అడిగింది అక్షర. అక్క, మరేమో బావా అసలు అంతా అని బంటి చెప్పబోతూ ఉంటే, హా అక్షర, నేనే వాడిని తీసుకుని వెళ్ళాను అని చెప్పాను కదా, అసలే ఒక్క పూటకే చూడు ఎలా చిక్కిపోయాడో. పొద్దున్న వచ్చినప్పుడు దుఃఖలా ఉన్నాడు, ఇప్పుడు చిక్కి సగమయ్యాడు. నువ్వు వెళ్ళి ఏమైనా ప్రిపేర్ చేయి. అయినా పాపం వాడిని చూసుకోవటానికే వాడికి కుదరదు, నన్నేం చూసుకుంటాడులే అంటూ, ఒరే బండబాబు, ఏందిరా అన్ని తిన్నావు మళ్ళీ కక్కుతున్నావు, ఫస్ట్ బయటకు దొబ్బాయి అన్నాడు అరవింద్. బావా, అక్క ఏదో చేస్తుంది కదా, తినేసి వెళ్తాను అన్నాడు బంటి. రేయ్, ఇలానే చేస్తే నిన్ను కోసి నీకే తినిపిస్తా, వెధవా, దొబ్బై. అక్కడ నీ అక్కను లైన్లో పెట్టాలి కదా, నాకు చాలా పనులున్నాయి. కింద పానీపూరి కావాలి అన్నావు కదా, వెళ్ళి వాడో బిల్డింగ్ బిల్డ్ చేసేదాకా తినే ప్రోగ్రాము పెట్టుకో అన్నాడు అరవింద్. బావా, వాడు డబ్బులు అడుగుతాడు అన్నాడు బంటి. నేనున్నాగా, నువ్వు ఈ రేంజ్ లో నా మీద దాడి చేస్తే రేపు నా పొజిషన్ అదే పానీపూరి అమ్ముకోవాలేమో అన్నాడు అరవింద్. బావా, అప్పుడు నేను రోజు నీ దగ్గర తింటా, నాకు ఫ్రీగా పెట్టాలి అన్నాడు బంటి. నన్ను అప్పుడు కూడా వదలవా నాన్న, దేవుడా, నేను అయిపోతాను అన్నాడు అరవింద్. అరవింద్, బంటి ఎక్కడా, వెళ్ళిపోయాడా అన్నది అక్షర. ఏమిటి, వాడిని ఇంకా ఇక్కడే ఉండమంటావా అక్షర? టెల్ మీ వన్ థింగ్, వాణ్ణి నేను చూసుకోవటానికి పెట్టావా, నన్ను వాడు చూసుకోవటానికి పెట్టావా? అయినా నన్ను వదిలేసి క్లినిక్కి వెళ్ళిపోయావు. నేను ఇలా ఉన్నా కూడా నా మీద కన్సర్నే లేదు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండటం ఎందుకు? మా ఇంటికి వెళ్ళిపోతాలే, నన్ను పంపించే అక్షర, నా బాధలు నేను పడతాలే అన్నాడు అరవింద్. అరవింద్, ఈ రోజు చిన్న బాబు అర్జెంట్ కేసు, అందుకనే అటెండ్ అయ్యాను. ఇకపై అలా కాకుండా చూసుకుంటాలే. నువ్వు క్యూర్ అయ్యి వెళ్ళిపోయే వరకు నేను నీ పక్కనే ఉంటానులే అని చెప్పింది అక్షర. అమ్మయ్య, అక్షర ఒప్పుకున్నది. ఇప్పుడు అక్షర నాతో ఉంటే అక్షరకు నా మీద ఒపీనియన్ చేంజ్ అవుతుందేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్, తినకుండా ఏమి ఆలోచిస్తున్నావు, తిను, నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పింది అక్షర. మర్చిపోయావా, నా హ్యాండ్స్ బాలేదు కదా, నేను ఎలా తింటాను అన్నాడు అరవింద్. అరవింద్, ఇప్పుడు నన్ను పట్టుకున్నావు కదా, బానే ఉన్నాయి అన్నావు కదా అని అడిగింది అక్షర. అంటే అది అప్పుడు, తర్వాత నిన్ను పట్టుకున్నా కదా, దానివల్ల నా హ్యాండ్ పట్టేసి పెయిన్ వచ్చేసింది. ఇప్పుడేమిటి, నేనే తినాలి, నువ్వు పెట్టవు, అంతే కదా? అయినా నువ్వు ఏమైనా నాకు హ్యాండ్తో పెడతావా? ఎవరో థర్డ్ పర్సన్ అండ్ ముస్టోడికి పెట్టినట్టు స్పూన్తో పెడతావు అన్నాడు అరవింద్. అరవింద్, అలా ఎందుకు అనుకుంటావు? నేను నిన్ను అలా ట్రీట్ చేస్తున్నానా? నీకు నేను పెడితే ఇష్టం ఉండదు కదా, అందుకనే అలా చేశాను, దానికే ఇలా అనుకోవాలా అన్నది అక్షర. నేను నీతో పాస్ట్ ఈజ్ పాస్ట్ అని చెప్పి సారీ కూడా చెప్పాను, కానీ నువ్వు ఇంకా మర్చిపోకుండా అలానే ఉంటున్నావు. అవన్నీ మర్చిపోవాలి అంటే నేనేం చెయ్యాలి? నీ కళ్ళు పట్టుకోవాలా చెప్పు, అదే అంటే అదే చేస్తాను, అంతేకాని నువ్వు ఇలా ట్రీట్ చేస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉన్నది అక్షర అన్నాడు అరవింద్. అరవింద్, నేను ఎప్పుడో చెప్పాను కదా, ఎప్పుడు నిన్ను అలా ట్రీట్ చేయను. నీ మీద నాకేమీ కోపం లేదు. ఇప్పుడు ఏమిటి, నేను తినిపిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, అంతే కదా అంటూ అక్షర అరవింద్కి ఎదురుగా కూర్చొని అమల అరవింద్కి దగ్గర ఉండి తినిపిస్తూ ఉన్నది. అక్షర అలా చేస్తూ ఉంటే అరవింద్కు తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరవింద్ అన్నది అక్షర, యు నో వాట్, నేను చిన్నప్పటి నుంచి బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. మామ్కి నేనంటే చాలా ప్రేమ, కానీ డాడ్ చనిపోయాక మామ్కి వర్క్ ప్రెషర్ ఎక్కువయ్యింది. దానివల్ల నాకు మామ్కి చాలా డిస్టెన్స్ పెరిగింది. నాకు మామ్ ఇలా పెడితే తినాలి అనే ఆశ, కానీ మామ్ వర్క్ అయ్యి వచ్చేసరికి నేను పడుకునేవాడిని. మార్నింగ్ లేచేసరికి మామ్ వెళ్ళిపోయేది. ఇలా తెలియకుండానే మాకు డిస్టెన్స్ పెరిగింది. చిన్నప్పుడు మామ్ పెడితే తిన్నాను, మళ్ళీ ఇప్పుడు నువ్వు పెడుతుంటే ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. అలాంటి డేస్ మళ్ళీ ఎప్పటికీ రావు కదా అన్నాడు అరవింద్. అరవింద్,
అలా ఎందుకు అనుకుంటావు? నీకు ఎప్పుడు ఇలా తినాలి అని అనిపించినా నన్ను అడుగు. నేను అదే ఈ దెబ్బలు తగ్గి నువ్వు సెట్ అయ్యే వరకు నేను చూసుకుంటాను అంటూ అక్షర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి అక్షర హాస్పిటల్కు కూడా వెళ్లకుండా అరవింద్ దగ్గర ఉండి తనను చూసుకుంటూ ఉన్నది. రోజు మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్, డైట్ అన్ని చూసుకుంటూ పసిపిల్లవాడిలా చూస్తున్నది. అక్షరతో పరిచయం, తనతో కలిసి గడపటం అరవింద్కి కూడా ఆనందం, ఏదో తెలియని పరవశం. 10 రోజుల్లోనే అక్షర మీద బాగా డిపెండ్ అయ్యేంతగా అక్షరతో మెర్జ్ అవుతూ ఉన్నాడు. అరవింద్, కాలు కొంచెం స్ట్రెచ్ చెయ్యి, లైట్ గా మూవ్ చెయ్యి అని చెప్పింది అక్షర. నథింగ్ అక్షర, నా వల్ల కావటం లేదు, సపోర్ట్ లేకుండా లెగ్ అసలు మూవ్ చేయలేకపోతున్నా అన్నాడు అరవింద్. అరవింద్, డాక్టర్ గారు ఇప్పటికే అన్ని సెట్ అయిపోవాలి అని అంటున్నారు, కానీ నీకేమో ఇలానే ఉన్నది. దెబ్బలు తగ్గినా ఇంటర్నల్ గా పెయిన్ అంటున్నావు. నాకెందుకో భయంగా ఉన్నది. వేరే డాక్టర్ కన్సల్ట్ అవుదామా అన్నది అక్షర. నాట్ నెససరీ అక్షర, ఈ ట్రీట్మెంట్ సరిపోతుంది, నువ్వు పానిక్ అవ్వకు అన్నాడు అరవింద్. అది కాదు అరవింద్, ఈ పాటికి అన్నీ సెట్ అవ్వాలి, కానీ ఇంకా ఇలానే ఉన్నావు అంటే ప్రాబ్లం ఏమిటో తెలియటం లేదు, అందుకని అరవింద్ అని చెప్పింది అక్షర. డాక్టర్ అక్షర, ఒప్పుకుంటాను, నువ్వు డాక్టర్ అనేసి, ఇంతలా అన్ని ఎస్టిమేట్ చేయవలసిన అవసరం లేదు అంటూ, సారీ అక్షర, నీకు అబద్ధం చెప్తున్నా, కానీ నిజం చెప్తే నువ్వు ఒప్పుకుంటావు అన్న నమ్మకం వచ్చే వరకు నీకు నిజం చెప్పలేను అని మనసులో అనుకుంటూ, నాకు ఏమైనా తినటానికి పెట్టేది ఉన్నదా లేదా డాక్టర్ అక్షర అన్నాడు అరవింద్. హా అరవింద్, బోన్ కి మంచిది అని బంటిగాడిని బోన్స్ తీసుకుని రమ్మన్నా, నీకు బోన్ సూప్ చేస్తాను అని చెప్పింది అక్షర. బోన్స్ తీసుకుని రమ్మని వాడికే చెప్పావా పాప? ఇంకా వాడు మటన్ కొని వాటిని బోన్స్ చేసి తీసుకుని వస్తాడు, ఆలోపు నేను స్కెల్టన్ అవుతానేమో అన్నాడు అరవింద్. అరవింద్, అలా అనకూడదు, ఎందుకు ఎప్పుడు నెగిటివ్ గానే అంటావు అంటూ అరవింద్ నోటికి చెయ్యి అడ్డు పెట్టబోతూ కాళ్ళు స్లిప్ అయ్యి అక్షర అరవింద్ మీద పడబోతూ ఉంటే, అరవింద్ అక్షర పడటం చూసి రియాక్ట్ అవుతూ అక్షరను పట్టుకునేసరికి అక్షర అరవింద్ మీద పడిపోయింది. ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలుసుకునేసరికి అక్షర కళ్ళలోనికి చూస్తూ ఉన్నాడు. రెప్ప వేయాలి అని కూడా అనిపించకపోతూ ఉంటే తననే చూస్తూ ఉన్నాడు. అక్షర కూడా అరవింద్నే చూస్తూ తన మనసే వశం తప్పుతూ ఉంటే, అరవింద్ చేతులు తన నడుమును తాకేసరికి ఏదోలా ఉన్నది. అరవింద్కి అక్షర ప్రెసెన్స్ అంతా కొత్తగా అనిపిస్తూ ఉంటే తన చేతులు అలానే ముందుకు వెళుతూ తన నడుమును బిగుసుకుపోతూ అక్షరను ఇంకా దగ్గరికి తీసుకుంటూ ఎర్రగా ఊరిస్తూ ఉన్న తన లిప్స్ను ముద్దు ఆడే అంతలో కాలింగ్ బెల్ మోగేసరికి ఇద్దరు ట్రాన్స్ నుంచి తేరుకుంటూ అక్షర అరవింద్ను వదిలేసింది. అరవింద్ కూడా అక్షరకి దూరం జరిగి, ఛ, ఈ వెధవ ఇప్పుడే రావాలా, ఆ బోన్స్ తింటూ అక్కడే ఉండవచ్చు కదా, అయిపోయాడు బండబాబు అంటూ బండబాబును తిట్టుకుంటూ ఉన్నాడు. అంకిత్, నువ్వా అన్నది అక్షర. అక్షర, నన్ను ఇక్కడే నిలబెడతావా లేదంటే లోనికి రాణిస్తావా అన్నాడు అరవింద్. సారీ, ప్లీజ్ కమ్ అంటూ అంకిత్ను లోనికి పిలిచింది అక్షర. మార్నింగ్ అరవింద్, హౌ ఆర్ యూ నౌ అన్నాడు అంకిత్. ఇప్పటి వరకు బాగానే ఉన్నా, కానీ ఇప్పుడే చిరాగ్గా ఉంది, ఐ మీన్ ఫ్రెష్ అవ్వలేదు, అందుకనే ఫ్రెష్ అవ్వాలి అని అంటున్నా అన్నాడు అరవింద్. అంకిత్ అరవింద్ అన్నదానికి చిన్నగా నవ్వుతూ, అక్షర, నువ్వు హాస్పిటల్లో లేకపోతే అసలేమీ తోచటం లేదు, అందుకనే నీకోసమే వచ్చాను అన్నాడు అంకిత్. డాక్టర్ అంకిత్, అక్షర మీ హాస్పిటల్లో రీసెంట్ గా జాయిన్ అయింది కదా, అంతకు ముందు మీరు హాస్పిటల్కే వెళ్ళలేదా అని అడిగాడు అరవింద్. హిహిహి, నైస్ జోక్ అంటూ నవ్వాడు అంకిత్. జోక్? వెధవికి జోక్ ఏంటో సీరియస్ ఏమిటో కూడా తెలియదు, వీడిని అక్షర పక్కన చూస్తేనే నాకు కాలేది అని అనుకున్నాడు అరవింద్. అక్షర ఇద్దరికి కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది. అక్షర, నువ్వు హాస్పిటల్ కు రావటం లేదు, ఎప్పుడు వస్తావు అని అడిగాడు అంకిత్. అరవింద్కి క్యూర్ అవగానే వస్తాను అంకిత్, కానీ అరవింద్ బాడీ మెడిసిన్ కి రెస్పాండ్ అవటం లేదో లేదంటే ఏమవుతుందో తెలియదు, ఇంకా అలానే ఉన్నాడు అని చెప్పింది అక్షర. అవునా, లెట్ మీ చెక్ అంటూ అంకిత్ చెక్ చేసి అరవింద్ వైపు డౌట్ గా చూశాడు. వామ్మో, వీడికి డౌట్ వచ్చిందా, మేనేజ్ చేయాలి, అయినా నేను టెన్స్ అవటం ఏమిటే, నేనెందుకు భయపడాలి, అక్షర నా వైపు కదా, నాకెందుకు భయం, నిజం బయటపడితే అప్పుడే నిజం చెప్తాను అంటూ అనుకుంటూ ఉన్నాడు అరవింద్. అక్షర, ఓ 2 days చూడు, అప్పుడు కూడా ఇలానే ఉంటే 10 వీల్ లుకింగ్ ఫార్వర్డ్ అని చెప్పి
అక్షర, ఈరోజు నువ్వు నాతో లంచ్కి రావాలి అని అన్నాడు అంకిత్. నా వైఫ్ వీడితో లంచ్కి రావాలా? వీడికేం పని లేదా? ఫస్ట్ నుంచి అక్షర అంటే స్పెషల్ కేర్ చూపిస్తున్నాడు. ఈ డెవిల్కి వాడితో ఫ్రెండ్షిప్ ఏమిటే అని అనుకున్నాడు అరవింద్. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.